ఈఎన్టీ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు, ఏషియన్ ఈఎన్టీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ సెంటర్, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత గట్టిగా జనాలకు రీచ్ అవ్వాలని ప్రయత్నిస్తుందో అంతే గట్టిగా ప్రతిపక్ష పార్టీ కూడా ఫైట్ చేస్తుంది. అంటే దీన్ని ఎలా చూడాలి మనం? రాజకీయ పార్టీలు అంటే అట్లాగే ఉంటాయి కదా. ఇప్పుడు గెలిచిన పార్టీ గెలిచినట్టు వాళ్ళు ఇమీడియట్ వాటికి సర్వైవల్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. పాత వాళ్ళు కూడా, ఓడిపోయిన వాళ్ళు కూడా వాళ్ళ ప్రెజెన్స్ కోసం వాళ్ళ ప్రయత్నం చేస్తూ ఉంటారు. బట్ రెండు ఏంటంటే గతం తవ్వుకోకుండా ప్రజెంట్ ఏం చేయాలనేది ఆలోచిస్తే రెండింటి పార్టీలకి మంచిది. సో ఈ కొత్త పార్టీ వాళ్ళు అయితే చెప్తున్నారు, వద్దు గతాన్ని తవ్వద్దు, మళ్ళీ మీరు తిట్టి మేము తిట్టి టైం వేస్ట్ అవుతుంది, మనం ఫ్యూచర్ కోసం కలిసి పనిచేద్దాం అని చెప్తున్నారు. మరి అది రెండో వాళ్ళు కూడా తలుసుకుంటే కరెక్ట్గా అవుతున్నారు. అంటే రెండో వాళ్ళు ఎందుకు ఆలోచించట్లేదు అంటారు? మరి ఆలోచించడం కాదు కదా, ఇప్పుడు పొలిటికల్ సర్వేలు బట్ ఏంటంటే అది బయట మాట్లాడుకోవచ్చు కానీ అసెంబ్లీలో మాట్లాడుకుని ఉంటే బాగుంటుంది. ఆ రెండో పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు మరి ఎందుకు కంటిన్యూస్గా వాళ్ళు గతాన్ని తవ్వుతున్నారో తెలియదు. ప్రాబ్లీ స్ట్రాటజీ అయ్యి ఉండొచ్చు. పబ్లిక్లో మనం సైలెంట్ అయిపోతే ఓడిపోయాం అనే ఫీలింగ్ వస్తుంది అనుకుని. ఓడిపోయారు కదా ఆల్రెడీ. ఓడిపోయినా ఒప్పుకోరు కదా, అది కదా ప్రాబ్లం. ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అవుతున్నారు వాళ్ళు? మిస్సింగ్ అని కాదు, దే వాంటెడ్ టు సర్వైవ్ అనమాట. ఇక్కడ పెద్ద కాదు కదా, 1.82% మనం చెప్తున్నాడు కదా ఆయన కేటీఆర్ గారు. 1.82%తో పెద్ద ఫరక్ ఏం పడుతుంది. బట్ ఓడిపోయాం కానీ బట్ చేస్తాము, మేము అది చేసినాం ఇది చేసినాం అంటే వీళ్ళు ఏమంటారు, గవర్నర్ స్పీచ్లో వాళ్ళు ఏమి దుష్పరిపాలన చేశారు, మంచి పరిపాలన ఇస్తున్నారు. మా దుష్పరిపాలన కాదు, మేము చేసాము, ఏదో కొన్ని తప్పులు ఉండొచ్చు కానీ మేము చేసింది బాగా చేసాం అనేది వాళ్ళు చెప్పేది. సో వాళ్ళు చేసిన వీళ్ళు కూడా ఎకనాలజీ చేయొచ్చు, కొన్ని మంచి పనులు జరిగినాయి అక్కడ, చేసినవి మంచి పనులు చేసి చెడ్డ పనులు ఇయ్యని చెప్తే బాగుండేదేమో. ఈ టోటల్గా దుష్పరిపాలన అన్నారు, దాంతో వాళ్ళకి కొంచెం బాధ కలిగి నారాజు అయిపోయింది అనమాట. ఓకే, అంటే ఇప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఆలోచించేది ప్రజల గురించే, ప్రజల రక్షణ గురించే, వాళ్ళకి ఏ హామీలు ఇస్తే బాగుంటది, ఏ విధంగా డెవలప్ చేస్తే బాగుంటది అని ఆలోచించాలి. కానీ రెండు పార్టీలు ఎందుకు మీరు ఇది చేశారు, మేము అది చేసాం, మీరు ఇది చేస్తానన్నారు, మీరు అది చేయలేదు, మేము ఇది చేస్తున్నాం అని ఇదే అవుతుంది అసెంబ్లీలో చర్చ. సో ఏ విధంగా ఆ రెండు పార్టీలు ఉంటే బాగుంటది అంటారు? అంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న మాటలైతే కరెక్ట్గా చెప్తున్నారు. అంటే గవర్నర్ స్పీచ్లో కొంచెం ఎక్కువ చెప్పిన మాట నిజమే, కానీ తర్వాత మాట్లాడేటప్పుడు వద్దు అని వీళ్ళు చెప్తున్నారు. టైమ్ అండ్ అగైన్ అందరు మినిస్టర్లు చెప్తున్నారు. వాళ్ళు ఓకే మేము చెప్తలేని టాపిక్ వస్తున్నాం అనుకుంటే వాళ్ళు గతంలోకి వెళ్ళిపోతున్నారు. సో అది మారితే ఆటోమేటిక్గా సెట్ అయిపోతున్నారు. ఓకే, అంటే రేవంత్ రెడ్డి గారు అంటున్నారు టిఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలని స్క్రీన్ పెట్టి మరి మేము చూపిస్తాము, ప్రజలకి వాళ్ళు చేసిన అన్యాయాలని మేము తెలియజేస్తాము అని అంటున్నారు. ఒకవేళ నిజంగానే రేవంత్ రెడ్డి గారు అంటే గేమ్ స్టార్ట్ చేశారంటే అనుకోవచ్చా? న్యాచురల్గా ఉంటుంది కదమ్మా, చెప్తారు. ఇప్పుడు ఇంత మట్టుకు జరిగిన రాజకీయ పరిణామాలు అంటే ఇప్పుడు మనం ఇవాళ జరిగే దాని గురించి కాదని చెప్పేది. ఇన్ జనరల్ ఏంటంటే ఎప్పుడైనా కానీ గత ప్రభుత్వం తప్పులు చేసింది, ఆ ప్రభుత్వాన్ని మేము జైల్లో పెడతాము, అది పెడతాం అని వీళ్ళు ఏదో చెప్తూ ఉంటారు. ఫైనల్గా ఇంత మట్టుకు పెట్టినోడైతే ఎవడు లేడు. ఒట్టి మాటలే కానీ ఎప్పుడు పనులు అవ్వవు. సో ఇప్పుడు వీళ్ళు చేస్తారా, జైల్లో పెట్టక్కర్లేదు, తప్పు జరిగిన దాన్ని సరి చేస్తే చాలు. తప్పులు వాళ్ళు చేశారు, కొన్ని 100% చేశారు తప్పులు. ఆ తప్పులు సరిచేసి ప్రజల ధనం వేస్ట్ కాకుండా చేసే పరిస్థితి చేస్తే చాలు. ఆటోమేటిక్గా ఉంటే లీగల్గా ఏముంటే దానికి శిక్ష పడుతుంది ఒకవేళ చేసి ఉంటే. అంటే ఇప్పుడు మీరు చేసిన తప్పుల్ని మేము ఇట్లా ప్రజలకు తెలియజేస్తామని వీళ్ళు అంటున్నారు. మేమేం చేసామో మేము ఏదో చేసాము అయిపోయింది, మళ్ళీ ఎందుకు దాన్ని రిపీట్ చేయడం మీరు అనేసి రెండు పార్టీలు కొట్టుకుంటున్నట్లా, లేకపోతే నిజంగానే వాళ్ళు చేసిన తప్పుని ప్రజలకు తెలియజేస్తారా? వీళ్ళు తెలియజేస్తారు, డెఫినెట్గా తెలియజేస్తారు. అంటే ఇప్పుడు తప్పు అని ఎట్లా తెలుస్తుంది ఎవరికి? తప్పు అని రియలైజేషన్. ఇప్పుడు నాకు ప్రతిదీ తప్పుగానే కనపడుతుంది. నాకు ఇప్పుడు ఓవర్ బ్రిడ్జ్లు కట్టారు ఇక్కడ హైదరాబాద్ సిటీలో, మంచి రోడ్లు వేశారు. రోడ్డులో పైసలు తిన్నామంటే నా లెక్కలో తప్పు. రోడ్డు వేసింది పబ్లిక్ కన్వీనియన్స్ వచ్చింది మంచిది. ఏది కరెక్ట్ అనుకోవాలి, ఏది తప్పు అనుకోవాలి. సో ఇవన్నీ ఇట్లా మాట్లాడుకుంటూ పోతే తప్పు ఏంటో రైట్ ఏంటో మనకు కన్ఫ్యూజ్ చేస్తారు తప్ప నిజాలైతే బయటికి రావడం చాలా కష్టం. సరే, ఏ ప్రభుత్వం తప్పు చేసినా, ఏ ప్రభుత్వం కరెక్ట్ చేసినా, ఇప్పుడున్న ప్రభుత్వం ఆ పోయిన ప్రభుత్వం లాగా బిహేవ్ చేయకుండా ప్రజల మీద నిఘా పెడితే బాగుంటది కదా. బాగుంటుంది. ఇప్పుడు మొన్న అసెంబ్లీ స్టార్ట్ అవగానే
కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యే ఒక ఆయన వచ్చారు, గెలెక్ట్ అయ్యారు, సాంబశివరావు గారు. ఆయన ఒక మాట చెప్పారు, ఎప్పుడో రాజీవ్ గాంధీ గారు చెప్పారు, రాజీవ్ గాంధీ గారు బతుకున్నప్పుడే చెప్పారు పార్లమెంట్లో, మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయలోనూ 75 NP వేస్ట్ అవుతుంది, 25 NP మనం వీఆర్ స్పెండింగ్ పబ్లిక్ మనీ ఆన్ పబ్లిక్ వర్క్స్, మిగిలిన పైసలన్నీ ఎట్లెట్లా పోతున్నాయో మనకు తెలియదు అని ఆయన అప్పుడు చెప్పారు. నేను కూడా నా వీడియోల్లో చాలా వీడియోల్లో చెప్పాను, నేను మనం పెట్టే ప్రతి రూపాయలోనూ 60-70 NP పైన వేస్ట్ అవుతుంది, 30 పైసలే ఖర్చు పెడుతున్నాము అని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను నేను. సో అది పోకుండా చూస్తే చాలు. ఇప్పుడు లంచగొండితనం ఇంకోటి అని మాట్లాడుతున్నారు, కానీ ఈ వేస్ట్ అవుతుంది ఒకదాన్ని 10 మంది దగ్గర నుంచి వెళ్తున్నాయి, ఆ వేస్ట్ అవటాన్ని ఆపగలిగితే దేశం బాగుపడుతుంది. దేశం మొత్తం చూడ, ఒక బీఆర్ఎస్ చేసిందా, కాంగ్రెస్ చేసిందా, లేదా తెలుగుదేశం చేసిందా, వైఎస్ఆర్సీపీ చేసిందా కాదు, త్రూ అవుట్ ఇండియా ప్రతి చోట ఇదే జరుగుతుంది. నువ్వు పెట్టే ప్రతి రూపాయలోనూ 25 NP యాక్చువల్గా ఎక్స్పెండిచర్ అవుతాను, మిగతా 75 NP వేస్ట్ అవుతాను. సో దీన్ని కంట్రోల్ చేస్తే చచ్చినంత ఉంటుంది. ఇప్పుడు మనం అప్పులు చేయక్కర్లే, మనం అప్పులు చేస్తాం, ప్రతి రాష్ట్రం అప్పులు చేస్తుంది, దేశం అప్పులు చేస్తుంది. ఈ దేశం కానీ రాష్ట్రం కానీ అప్పులు చేయకుండా నడిపించాలంటే ఈ ఖర్చు పెడుతున్న డబ్బులు వేస్ట్ ఖర్చు పెట్టకుండా ఉంటే సరిపోతుంది. అది ఎట్లా అనేది ఈ మేధావులంతా అందుకే వాళ్ళని ఎలక్ట్ చేస్తున్నాం, కానీ వాళ్ళు దాన్ని ఇగ్నోర్ చేసి దాన్ని పెంచుకుంటూ పోతున్నారు, కానీ అప్పులు చేసుకుంటూ పెంచుకుంటూ పోతున్నారు, కానీ దీన్ని అడ్రస్ చేయట్లేదు. సో ఇలా పెంచుకుంటూ పోతే ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి తేడా ఉండిద్ది అండి? ఉండదు, ఏమవుతుంది, వాళ్ళు సర్వే అవుతున్నారు కదా. ఇప్పుడు స్వార్థం కోసమే రాజకీయం అవుతుంది. రాజకీయం అంటే త్యాగం, పబ్లిక్ కోసం రావాలి, పబ్లిక్ కోసం మనం ఎలక్ట్ చేసుకునేది ఎందుకు, మనందరికీ టైం లేదు కాబట్టి మనం ఎలక్ట్ చేసిన వాళ్ళు మనకి స్పెండ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి జీతాలు ఇస్తున్నాం, కార్లు ఇస్తున్నాం, ఇళ్ళు ఇస్తున్నాం, ఇంకెంకో రకరకాల ఎలవెన్స్లు ఇస్తున్నాం, వాళ్ళకి ఫెసిలిటీస్ ఇస్తున్నాం. అది చాలకుండా వాళ్ళు వాళ్ళ పిల్లలు కూడా మంత్రులు అవ్వాలని, వాళ్ళ పిల్లలు ఎమ్మెల్యేలు అవ్వాలని, లేదా వాళ్ళ ఆస్తులు పెరగాలని వీళ్ళంతా చూసుకోవటం ఎక్కువైపోతుంది తప్ప వాళ్ళు మనం ఇందాక అనుకున్న ఈ తగ్గించడం ఎట్లా అనేది ఆలోచించట్లా. ఎట్లా పెంచుకొని ఇంకెక్కువ వస్తే దాంట్లో మనకి ఎంత వస్తుంది, ఆమ్దాని ఎంత ఉంటుంది అనే ఆలోచన ఎక్కువైపోయింది. ఈ ఆలోచనలు తగ్గించుకొని మనం ప్రజలకి ఏం చేస్తాం అనేది ఆలోచించుకుంటూ ఉంటే అప్పుడు ఏ పార్టీ అయినా సర్వైవ్ అవుతుంది. ముందు ఈ అప్పులు లేని దేశం ఒకటి వస్తుంది. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు, దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడి టీవీ.